ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ మహిళా అభ్యర్థులకు పెద్దపీట వేసిందన్నారు ఆ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల. తమ పార్టీ జిల్లాలో 3 మహిళలకు సీట్లు కేటాయిస్తే ప్రతిపక్ష కూటమి మాత్రం ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. ఎంపీగా గెలిచి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానంటున్న గూడూరి ఉమాబాలతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు. మేడం చెప్పండి, దాదాపు నెల రోజులైంది మీకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి. ఏ విధంగా ఉంది ప్రచారం, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ముందుగా మొట్టమొదటిసారి నర్సాపురం పార్లమెంటును ఒక సాధారణ బీసీ మహిళకు కేటాయించడం పట్ల చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల గురించి కానీ లేకపోతే సామాజిక న్యాయం అని అనేక మాటలు అనేక పార్టీలు చెప్పే తప్పించి మొట్టమొదటిసారిగా ఆచరణలో చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పటికే మీరు ఎమ్మెల్యేలందరినీ కూడా కలిశారు, మరి అందరూ కూడా కలిసి వస్తున్నారు అనుకోవచ్చా? మొదట్లో మీ మీద కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది పార్టీలో? నేను ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించక ముందు నుంచి కూడా ఈ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఉమ్మడి జిల్లాలో ఉన్నాను. ఇప్పుడు నూతనంగా ఏర్పాటు కాబడిన పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా నేనే మహిళా అధ్యక్షురాలిని. దాంతో నాకు ఈ జిల్లాలోని 7 సెగ్మెంట్లలో కూడా అందరు ఎమ్మెల్యేలతోనూ, కార్యకర్తలతో, నాయకులతో, మహిళలందరితో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. అంటే మీడియా ఏదో ఒక చిన్న చిన్న మాటలు వేరేగా మాట్లాడడం, రాయడం తప్పించి అంతటి అసంతృప్తులు కానీ వేరే ఇబ్బందులు ఏమీ లేవు. నాయకులు కూడా అందరూ ఆల్రెడీ నేను తెలిసిన వ్యక్తిగా, పరిచయం వ్యక్తిగా ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా పూర్తిగా తమ సొంత మనిషిగా నాకు సహకారం అందిస్తున్నారు. నర్సాపురం పార్లమెంట్లో మీ పార్టీకి చెందినటువంటి ఎంపీగా గెలిచారు, కానీ దాదాపు 4 ఏళ్ళ నుంచి కూడా నిత్యం ఇక్కడ ఉండని పరిస్థితి. ఎక్కడో ఢిల్లీలో, హైదరాబాద్లో ఉంటున్నారు. మరి ప్రజల సమస్యలు పరిష్కరించారనుకోవచ్చా పార్లమెంటరీ స్థాయిలో, లేదా మీరేం చేయబోతున్నారు? గతంలో నర్సాపురం పార్లమెంట్ నుంచి ఎన్నికబడిన పార్లమెంట్ అభ్యర్థి మరి ఇక్కడికి రాకపోవడం, అసలు పార్లమెంట్ని పట్టించుకోకపోవడం వలన ఇక్కడ అభివృద్ధి చాలా వరకు కుంటుపడింది. ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ రోజున ఒక నాయకుడు నచ్చి ఆ పార్టీ తరపున పోటీ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆ నాయకుడి యొక్క సిద్ధాంతాలకి, ఆలోచనలకి అనుగుణంగా మనం పనిచేయాలి తప్పించి సొంత ఆలోచనలతో మన ఇష్టం వచ్చినట్టు నాయకుడిని వ్యతిరేకించే విధానం ఏ పార్టీలోనూ ప్రజలు ఎవరు హర్షించరు. మరి ఆ ఇబ్బంది ఇక్కడ పార్లమెంట్ సభ్యులు తీసుకురావడం వలన ప్రజలంతా కూడా గమనించి ఈరోజు స్థానికంగా ఒక మహిళకి ఈ స్థానాన్ని కేటాయించడం, వారికి అందులోనూ గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ పార్లమెంట్ సభ్యులు అంటే స్థానికంగా నివాసం ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడే ప్రాపర్ ఇక్కడ అయినప్పటికీ కూడా వేరే ప్రాంతాల నుంచి క్యాంప్ ఆఫీస్కి వచ్చి కొంతకాలం కేటాయించి 4 రోజుల నుండి వెళ్ళిపోవడం తప్పించి ఈరోజు ఒక సాధారణ బీసీ మహిళకు కేటాయించడమే కాకుండా పూర్తిగా స్థానికంగా ఇక్కడే నివాసం ఉండే వ్యక్తికి కేటాయించడం, అందుబాటులో ఉంటాం. గతంలో జరిగిన పొరపాట్లు కానీ ఇబ్బందులు లేకుండా ఈ నర్సాపురం పార్లమెంటు గతంలో ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆ లోటును పోడ్చడానికి నేను అందుబాటులో ఉంటానని అందరూ నమ్ముతున్నారు. అంటే ఒక బీసీ మహిళగా మీకు అవకాశం ఇచ్చారంటున్నారు, కానీ మహిళా సాధికారత వైసీపీలో జరగలేదనే ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు బీసీల మహిళలకు కానీ లేదంటే మహిళలకు కానీ న్యాయం చేస్తున్నాయి అనుకోవచ్చు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటేనే మహిళా పక్షపాత ప్రభుత్వం. మరి ఈరోజు గతంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలు ముఖ్యమంత్రులుగా చేసిన రాష్ట్రాల్లో కూడా ఏ మహిళకి ఇంత ప్రాధాన్యత లభించలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు అన్నింటినీ కూడా మహిళ పేరు మీద పెడుతున్నారు. అసలు ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఒక మహిళకి కూర్చోబెట్టి రోడ్డు మీద ఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేకుండా ఇచ్చే పథకాలన్నింటినీ కూడా ఇంటి గుమ్మం ముందుకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ మరి వేస్తూ ఒక మహిళ గౌరవంగా ఇంట్లో జీవించి తనకు వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ పథకంలో వచ్చినా 100% వాళ్ళకి చేరే విధంగా మధ్యలో ఏ దళారీలు, లంచగొండితనం లేకుండా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మా పార్టీకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి అడగకుండా ఒక బీసీ సామాన్య మహిళకి నర్సాపురం పార్లమెంట్ టికెట్ని కేటాయించారు. ఏలూరు పార్లమెంట్లో కూడా పోలవరం నుంచి తెల్లం బాలరాజు గారి భార్య రాజలక్ష్మి గారికి ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ చూస్తే మన హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారికి గోపాలపురం ఇచ్చారు. మరి ఈరోజు ఒక్కొక్క పార్లమెంట్లో మహిళకు మేము స్థానాన్ని కేటాయించడం స్పష్టంగా కనిపిస్తున్నా కూడా వారు ఒక్క సీటును కూడా కేటాయించకుండా మరి విమర్శ చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలన్నీ గమనిస్తున్నారు, తెలుసుకుని మాట్లాడాలి. అంటే నర్సాపురం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మీరు కనుక ఎంపీ అయితే ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? గతంలో ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి అగ్రవర్ణాల వారు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు మాత్రమే నర్సాపురం పార్లమెంట్ టికెట్కి పోటీ చేయడం జరిగేది. మరి మొట్టమొదటిసారి సామాజిక సమీకరణాలని అంటే ఈ జిల్లాలో ఓసీలే కాకుండా బీసీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సామాజిక సమీకరణాల దృష్ట్యా బీసీకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి. అందులోనూ
మరి పార్టీలో వారి వెన్నంటూ ఉన్న నా అనుభవాన్ని కానీ గతంలో కొన్నిసార్లు నా పేరు పరిశీలనలోకి వచ్చి చివరి వరకు వచ్చేసరికి వేరే వారికి ఆ పదవులను కేటాయించడం వలన ఏ సమీకరణాలు తీసుకున్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ఒక సామాజిక న్యాయం, మహిళా సాధికారత అన్నదానికి నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఈరోజు నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా ప్రజల ముందు నిలబెట్టారు. మరి ఏ చట్టం లేదు, ఏ రిజర్వేషన్ లేదు, ఈ కులగణన జరుగుతుంది, దాని వివరాలు కూడా పూర్తిగా రాకముందు దాన్ని అమలు చేస్తూ ఆచరణలో పెట్టి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీసుకున్న నిర్ణయాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే కాదు అగ్రవర్ణాల వారు కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు అగ్రవర్ణాల వారు గెలుపుకి ముఖ్య పాత్ర బీసీలు వీళ్ళంతా పోషించేవారు. మరి ఈసారి జనాభా ప్రాతిపదికన వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారి వెనక మేము కూడా ఉంటామంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ సామాజిక సమీకరణాలను స్వాగతిస్తున్నారు. ఇటు చూస్తే నరసాపురం పార్లమెంట్లో ఒక బీసీ మహిళగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ముందుకెళ్తున్నటువంటి గూడూరు ఉమాబాలకు అటు ప్రజల నుంచి కూడా అశేష స్పందన వస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్నట్లుగా కూడా కాకుండా మహిళా సాధికారత జరిగింది మాత్రం వైసీపీలోనే, ఖచ్చితంగా తాము నరసాపురం పార్లమెంట్లో గెలిచి రూపురేఖలు మారుస్తామంటూ ఆమె ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేందర్తో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.